ఉంటారు బస్సుల విషయంలో. కాకపోతే అమలు చేసిన వాళ్ళు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2 రాష్ట్రాల్లో కూడా. కానీ అక్కడ చూసిన తర్వాత అట్లా చేసే ధైర్యం చాలట్లేదు వీళ్ళకి మేబీ. అవును, ఆ 2 రాష్ట్రాలు చూసాక భయపడ్డారేమో. విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు వస్తున్నాయా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత? అవి ఏమన్నా గమనిస్తున్నావా? అది మంచికేనా? బేసిక్గా విద్యా వ్యవస్థ మార్పులు అనేటటువంటిది ఎవరికి వాళ్ళు చేస్తారు, చేసేటప్పుడు మాదే గొప్ప అంటారు. ఆచరణలో ఫైనల్గా ఏమవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఇదివరకటి రోజుల్లో వాళ్ళు ఒక రకమైనటువంటి విద్యా సంస్థలు విలీనీకరణ పెట్టారు, వీళ్ళు ఇంకో రకం పెడుతున్నారు. వాళ్ళు టీచర్ ట్రాన్స్ఫర్లో ఒక రకం పెట్టారు, వీళ్ళు ఇంకో రకం పెడుతున్నారు. ఇవన్నీ ఇది గొప్పదని మనం సర్టిఫై చేయలేము. ఫైనల్గా ఆచరణలోకి వచ్చాక ఏది సక్సెస్ అవుతుంది అది ముఖ్యం. ఒకప్పుడు మన విద్యా వ్యవస్థకి వాళ్ళ విద్యా వ్యవస్థకి చాలా తేడా ఉంది. వాళ్ళ టెక్నాలజికల్ సర్కమ్స్టాన్సెస్కి అనుగుణంగా ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ ఇవ్వాలన్నటువంటిది జగన్ ప్రభుత్వం తీసుకున్నట్టు నేను. వీళ్ళు అందులో ఎంతవరకు అమలు చేస్తారు దాని ప్రకారం ఇప్పుడు ట్యాబులు తీసేశారు ఆల్రెడీ. ఇప్పుడు కాకపోతే 12th క్లాస్ వరకు భోజనాలు అంటున్నారు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. దీంట్లో ఎక్కువ మంది ఏది సాటిస్ఫై అవుతారు అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అవును, అంటే బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మార్పులు అయితే జగన్ ఉన్నప్పుడు చూసాను సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన మార్పులు నారా లోకేష్ గారి పరిపాలన ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆదర్శ పాఠశాలలు అవి పెంచుతా ఉంటున్నారు. ఒకే బుక్ విధానం, ఇంతకు ముందు అలాగా బ్యాగులు మోయకుండా ఒకే బుక్ విధానం తీసుకొస్తా ఉంటున్నారు. ఒకే క్లాసు ఒకే టీచర్, ఇలాగా రకరకాల విధానం. అంటే ఇవి క్లియర్గా ఇందులో